ఇంట్లో నలుగురు చేస్తే కానీ ఒక కుటుంబం గడవదు. అట్లాంటిది సమాజం పట్ల ప్రేమ, కుటుంబం పైన బాధ్యత, ఇవి రెండు ఒకే సమయంలో మోస్తూ అనేక నిందలను భరిస్తూ ప్రయాణం చేస్తూ ఉంది ఒక ఆడబిడ్డ. ఆమె ఆస్మా. నిరుద్యోగ సమస్యపై కొట్లాడుతున్న ఆస్మాను తనకు తెలియకుండానే పవన్ కళ్యాణ్ రొచ్చులో పడేసిరనుకోవచ్చా, పడింది అనుకోవచ్చా? వాళ్ళు కావాలని తప్పుని వెతికి వాళ్ళు కావాలని తెలంగాణ బిడ్డల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు, పెడుతున్నారు. ఎవరి మోహన్ బాబు గారిని తమ్ముడు అనంగలేంది, నేను ఈయన తమ్ముడు అంటే ఏమొచ్చింది? అంతకు మించి ఒక బూత్, అందులో మించి ఒక బూత్ కూడా మాట్లాడలేదు. తమ్ముడు అంటే తప్పేంది నాకు అర్థం కాదు. ఆడపిల్లని విలన్ గా చూపించాలి. ఆస్మా చేతికి ఉన్నది ఏందనుకోవచ్చు? పవన్ కళ్యాణ్ గనక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆ బరిలో ఆయన ఇండివిజువల్ గా సింగిల్ గా పోటీ చేస్తే మాత్రం గెలవడు. పేకాటలో కూడా విన్నర్ అయిన వాళ్ళకి వీళ్ళు డిఎస్సి ఉద్యోగం ఇచ్చారు. అంటే అది వాస్తవమేనా? వాస్తవమే, ఆధారాలతో సహా ఉన్నాయి, కావాలంటే చూపిస్తా. అసలు మీ వల్ల మీ ప్రభుత్వం వల్ల, మీ కూటమి ప్రభుత్వం వల్ల అక్కడ ఒరిగింది ఏంది? జగన్ ఇచ్చినటువంటి డబ్బులతోనే అక్కడికి వెళ్ళింది ఆస్మా. జగన్ ఆమెను ఆడిపిస్తా ఉంటే ఆస్మా ఆడుతూ ఉంది అని ఇంతవరకు నిజం. మీకు దమ్ముంటే ఆధారాలు చూపించాలి. అంటే మీ జనసేన సైనికులకి మీరు ఏం నేర్పిస్తున్నారు? మహిళల్ని కించపరచండి, మహిళల్ని రేపులు చేయండి, మహిళల్ని చంపేయండి. మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ కూడా ఉందా? అందరికి 100% ఉంది. భయం లేదా? ఎందుకు భయం ఉంటుంది అన్న? నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఇంట్లో నలుగురు చేస్తే కానీ ఒక కుటుంబం గడవదు. అట్లాంటిది సమాజం పట్ల ప్రేమ, కుటుంబం పైన బాధ్యత, ఇవి రెండు ఒకే సమయంలో మోస్తూ అనేక నిందలను భరిస్తూ ప్రయాణం చేస్తూ ఉంది ఒక ఆడబిడ్డ. ఆమె ఆస్మా. నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతూ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలపైన తనదంటూ తన గొంతు విప్పుతూ తనకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగద్దు అని చెప్పేసి అంటూ తల్లిదండ్రులు లేకున్నా కుటుంబాన్ని పోషించుకుంటూ తన కాళ్ళపై తన నిలబడి ప్రయాణం సాగిస్తూ ఉంది. అదే ప్రయాణంలో పవన్ కళ్యాణ్కు ఒక చిన్న విన్నపం చేస్తున్న క్రమంలో ఎట్లాంటి బూతులు వాడకుండా తను తీసినటువంటి సినిమా తమ్ముడు సినిమాను ఉద్దేశిస్తూ అదే తమ్ముడు పేరు వాడినందుకు ఆమె పైన అనేకమైనటువంటి కామెంట్స్, అనేకమైనటువంటి ట్రోలింగ్స్. వీటన్నిటి మధ్య ప్రస్తుతం ఆమె ప్రయాణం ఎట్లా ఉంది? నిన్నో మొన్నో ఆంధ్ర కూడా వెళ్ళొచ్చింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అన్న. చెప్పు, ఎట్లుంది జీవితం? ట్రోలింగ్స్ మధ్యన, అవమానాల మధ్యన నడుస్తుంది. అంటే జనసేన పార్టీ వరకు, ఆ పార్టీ వరకు ఎవరెవరైతే అవమానాలు గురి చేస్తున్నారో వాళ్ళ మధ్య ఇక ట్రోలింగ్స్ మధ్యలో అయితే నడుస్తుంది. ప్రజెంట్ అయితే నడుస్తా అనిపించిందా? ఎందుకు అంటే నువ్వు మాట్లాడినటువంటి తప్పేందో ఒకసారి నీకు అర్థమైందా? తప్పేం లేదు, నేనేం తప్పేం మాట్లాడాలి. వాళ్ళు కావాలని తప్పుని వెతికి వాళ్ళు కావాలని తెలంగాణ బిడ్డల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు, పెడుతున్నారు. కానీ ఇక్కడ ఎవ్వరు కూడా తప్పు మాట్లాడలే. అసలు ఆయన ఎవరి మోహన్ బాబు గారిని తమ్ముడు అనంగలేంది, నేను ఈయన తమ్ముడు అంటే ఏమొచ్చింది? అక్కడ నాకు అప్పటిదాకా తెలీదు ఈయన మోహన్ బాబు గారిని తమ్ముడు అన్న విషయం నాకు తెలీదు. నేను ఎప్పుడైతే ఆ సినిమాని దృష్టిలో పెట్టుకొని తమ్ముడు పవన్ కళ్యాణ్ అని అన్నానో, ఎందుకంటే 4 ఇలాంటి మాటలు మాట్లాడితే ఆయనకు రీచ్ అవుతుంది, రీచ్ అయ్యి ఆయన చేసిన తప్పేందో ఆయన తెలుసుకుంటారన్న ఉద్దేశంతో నేను మాట్లాడిన. తమ్ముడు సినిమాని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన. అంతకు మించి ఒక బూత్, అందులో మించి ఒక బూత్ కూడా మాట్లాడలేదు. తమ్ముడు అంటే తప్పేంది నాకు అర్థం కాదు. సోదర భావంతో తమ్ముడు అంటే దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఈ కింద ఉన్న ఈ చెంచగాళ్ళు కాదు. ఈ చెంచగాళ్ళు ఎంతనన్నా ట్రోల్ చేసుకోండి, నాకు సంబంధం లేదు. అనిపించిందా? ఒక మాట బూత్ తిట్టకున్నా అనేక బూతులు నీ మీద వాడుతా ఉన్నారు, అనేక రకమైన లకారాలు వాడుతూ ఉంటూ తిడుతా ఉన్నారు. అనిపించింది అన్న. నీకు ఏమనిపించింది ఆ సమయంలో? ఇక ఒక ఆడపిల్ల వచ్చి ప్రశ్నిస్తుందంటే ఆ ఆడబిడ్డని చివరిగా చేసే చివరి స్టేజ్ ఏంది చెప్పండి? లకారమే. చివరి స్టేజ్ ఆడపిల్లని విలన్ గా చూపించాలి సమాజానికి. ఇది వాళ్ళు కంకణం కట్టుకున్నారు, అది అర్థమైపోతుంది. కానీ అందరు స్వీకరించట్లే కదా. తెలంగాణ వాదులు ఎవరికైతే తెలంగాణ మీద అభిమానం ఉందో, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సపోర్ట్గానే ఉన్నారు. ఎవరైతే ఈ జన సైనికులు ఉన్నారో,
కేవలం ఆ హీరో కోసమే పని చేస్తున్నారో అట్లాంటి వాళ్ళు మాత్రం తెలంగాణ అస్తిత్వాన్ని కూడా అంటే ఇక్కడ మర్చిపోయారు. హీరో కోసం పని చేసినప్పుడు కూడా హీరో మీద ఎట్లాంటి బ్యాడ్ వర్డ్స్ వాడలే, వాడలే. కేవలం తమ్ముడు అంటూ సంబోధించి ప్రశ్నించను. అవును. దాంట్లో అసలు వాళ్ళకి ఏం తప్పు అనిపించిందని నీకు అనిపించింది? నాకు వాళ్ళకి ఏం తప్పు అనిపించిందంటే ఈమె వయసులో చిన్నది కదా, చిన్నది అయినప్పటికీ తమ్ముడు అని ఎట్లా సంబోధిస్తుంది, ఈమెకు అవసరం ఏముంది, అయినా మాట్లాడొద్దు ఆయన గురించి, మనం ఎవ్వరం కూడా మాట్లాడొద్దు. మాట్లాడితే స్థాయి ఉండాలట. అంటే ఈయన పుట్టుకతోనే డిప్యూటీ సీఎం అయిండో నాకు అర్థమైతలేదు. మరి పుట్టుకతోనే డిప్యూటీ సీఎంగానే పదవి మెడల్ వేసుకొని పుట్టినట్టున్నాడు. మరి వీళ్ళంతా కూడా ఇంత ట్రోల్ చేయడానికి అవసరం ఏముందో, అశ్లీల పదాలు వాడుతూ పిచ్చి పిచ్చిగా మెసేజ్లు చేస్తూ మొత్తం చూడండి. అసలు సోషల్ మీడియాలో మొత్తం వాళ్ళ కామెంట్సే ఉంటాయి. ఇప్పుడు నిన్న మొన్న కూడా ఆంధ్రాకి వెళ్ళినప్పుడు మన తెలంగాణ ఛానల్స్లో అన్నిట్లో కూడా వీడియోస్ స్క్రోల్ అవుతున్నాయి. కింద కామెంట్స్ చూడండి ఒకసారి. ఒక్కరు కూడా నెగిటివ్ మాట్లాడట్లే. కేవలం ఇన్స్టాలో ఫేస్బుక్ లో మాత్రమే వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఘోరంగా అటాక్ చేస్తున్నారు. ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. అంటే పని లేని బ్యాచ్ అంతా కూడా ఇన్స్టా ఫేస్బుక్ లో ఉందనుకోవచ్చు. అంతే, చిల్లరగాలంతా మోపారు. ఆ బ్యాచ్ అంతా ఇప్పుడు అందరు అట్లా అని అనుకోలేం. కానీ కేవలం జనసేన కార్యకర్తలు మాత్రమే ఆ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. నిరుద్యోగ సమస్యపై కొట్లాడుతున్న ఆస్మాను తనకు తెలియకుండానే పవన్ కళ్యాణ్ రొచ్చులో పడేసిరు అనుకోవచ్చా, పడింది అనుకోవచ్చా? పడింది అని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు నిరుద్యోగులు పాల్గొనలేదా? మాకెందుకులే, మాకు ఉద్యోగాలు వస్తే చాలు, తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైనా పోరాడతారు అనుకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? మరి వచ్చిన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి? ఫస్ట్ నిరుద్యోగులదే. ఒక నిరుద్యోగిగా నాకు చాలా గర్వంగా ఉంది, నేను గర్వపడుతున్నా. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే బాధ్యతలో మొట్టమొదటి అడుగు ఒక నిరుద్యోగిగా నాది పడ్డందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఆస్మా చేతికి ఉన్నది ఏందనుకోవచ్చు అది? దారం. ఎందుకంటే వీళ్ళు చాలా పిచ్చి పిచ్చి స్క్రోలింగ్స్ పెడుతున్నారు. కానీ మాకు హిందూ దేవాలయాలన్నా ఏమైనా మాకు చాలా శ్రద్ధనే ఉంటుంది కదా. ఇప్పుడు తోటోళ్ళు ఎవరన్నా టెంపుల్స్కి వెళ్తే తీసుకొని వస్తారు, అలాంటి దారాలే ఇది శ్రీశైలం దారం. ఆస్మాలో కూడా తల్లి లేదు, తండ్రి లేడు, కష్టపడి నడిపిస్తున్నావు, నీ జీవితాన్ని నడిపిస్తూ నీ చెల్లెని చదువుకుంటావు. ఈ సమయంలో నాకెందుకు ఇది అంతా, మరి నా పని నేను చేసుకుంటా అని ఎప్పుడన్నా అనిపించిందా? అస్సలు అనిపిస్తలేదు. ఎందుకంటే నా తల్లిదండ్రి ఉన్నా నన్ను ఇట్లే పెంచుతారు ఖచ్చితంగా. వాళ్ళు పుట్టకతోనే నాకు ఉన్న కొంత సమయమైనా నాకు నేర్పించింది అదే, దేనికి కూడా భయపడొద్దు, మన దాకొస్తే అంటే మన అస్తిత్వం జోలికి వస్తే ఎవరినైనా తొక్కి నారదీయమనే చెప్పారు. వీళ్ళు చాలా మంది అనుకుంటారు ఎవ్వరు లేక ఇట్లా బరి తెగిస్తుంది, ఇలాంటి మెసేజ్లు మనం చూస్తున్నాము. ఇలా బరి తెగింపు కాదు, ఇది తెలంగాణ అస్తిత్వం కోసం, నా ఉనికి కోసం, ఇది మొత్తం తెలంగాణని కాపాడుకునే ప్రయత్నంలో చాలా మంది బలైపోతారు. ఆ బలయ్యే లిస్ట్లో నేను కూడా ఉంటే మంచిదే కదా. ఇప్పుడు ఎంతో మంది తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళంతా నాకెందుకులే, ఎవరో కొట్లాడతారు, ఎవరో చేస్తారు అనుకుంటే ఈ రోజు మనం ఇట్లా కూర్చొని మాట్లాడుకునేటోళ్ళం కాదు. మరి ఇప్పుడు కూడా నేను అంతే కదా, నేను బలైపోయినా పర్లేదు, కానీ నెక్స్ట్ జనరేషన్ అయినా బాగుపడితే చాలు. తెలంగాణ పాలిటిక్స్ మీద చాలాసార్లు చర్చ జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థల పైన చాలాసార్లు ప్రశ్నించారు. నిన్న మొన్న ఆంధ్రాకి వెళ్ళినట్టు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, మిమ్మల్ని అక్కడ ప్రజలు ఎట్లా స్వాగతించారు? అక్కడ ఏం జరిగిందంటే మేము వెళ్ళిన తర్వాత మన వీడియోస్ చూస్తూనే ఉన్నారన్న, మన మీడియా పైన కూడా దాడి చేసారు కదా. మీరు కూడా ఎన్నో అవమానాలు పడ్డారు. నేను ఒక్కదాన్ననే కాదు, పృథ్వన్న కానీ, రగన్న కానీ, జర్నలిస్టులు అందరూ కూడా, మీరు దాసరి శ్రీనన్న అందరూ కూడా అవమానపడ్డోలే. వీళ్ళంతా అవమానపడ్డారు కాబట్టి అక్కడ మనకి ఇక్కడ ఉన్నాం కాబట్టి అనిపించట్లేదు. కానీ అక్కడి ప్రజలు ఎట్లా చూస్తున్నారంటే మన వీడియోస్, ఈ పవన్ కళ్యాణ్ చేసే అరాచకాలు అన్ని ప్రజలకు తెలుసు. మీ జోలికి వచ్చింది కాబట్టి మీరు అంటున్నారు, తప్పేం మాట్లాడుతున్నారు అంటున్నారు. మీరు చూసే ఉంటారు వీడియో. అక్కడే వీళ్ళు అంటారు మళ్ళీ కింద స్క్రిప్టెడ్ గానే కాదు, మేము ఒక దగ్గర టిఫిన్ చేద్దామని నేను, భార్గవన్న, తిరుపతి అన్న మేమందరం వెళ్ళినాం. అయితే అక్కడ ఆగినాం, ఒకతోన హోటల్తో ఆగితే నరసరావుపేటలో. అక్కడ పీపుల్స్ కూర్చొని మాట్లాడుతున్నారు. మమ్మల్ని చూసి గుర్తుపట్టిరు, మీరు తెలంగాణ నుంచి వచ్చారు కదా, నువ్వే కదా మాట్లాడేదని. వాళ్ళు గుర్తుపట్టి వాళ్ళు మాట్లాడేసరికి సరే మీరేమన్నా మాట్లాడతారా మా గురించి అంటే సరే మాట్లాడతామన్నారు. ఆ తర్వాత ఆ వీడియో తీసుకోవడం జరిగింది. కానీ గిఫ్టెడ్ ఏం లేదు. ఆ ప్రజలు కూడా అక్కడనే ఉంటారు, ఆ ఊరు అక్కడనే ఉంటుంది. మీకు దమ్ముంటే పోయి మాట్లాడుకొని చూడండి. వాళ్ళు చెప్పింది ఏముంది దాంట్లో, వాళ్ళు నిజాలే మాట్లాడారు, తప్పేం మాట్లాడలే. ఆ తర్వాత మేము వచ్చే దారిలో ఇట్లా కొంతమందితో మాట్లాడుతూ వస్తున్నాం. ఇంకా అక్కడ తెలిసిన సమస్యలు ఏంటంటే, ఒకవేళ కూటమి ప్రభుత్వం లేకపోతే ఈ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ అనేటోడు అసలు డిప్యూటీ సీఎం అయ్యేటోడే కాదు, అంత సీనే లేదు పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ గనక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆ బరిలో ఆయన ఇండివిజువల్గా సింగిల్గా పోటీ చేస్తే మాత్రం గెలవడు, గెలిచే అవకాశమే లేదు అని చెప్పేసి చాలా మంది అన్నారు.
ఆ తర్వాత ఇంకేం సమస్యలు ఉంటాయి. ఒక నిరుద్యోగిగా నేను కూడా నిరుద్యోగిని చదువుకున్నా. ఇప్పుడు నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఏముంటుందంటే ఫస్ట్ చదువు పైనే ఉంటుంది. అది ఎట్లా జరుగుతుంది మరి? ఎడ్యుకేషన్ మినిస్టరు మీకు తెలంగాణకి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేనే లేడు, ముఖ్యమంత్రి ఇదైతుండని మన మీద సెటైర్లు వేసిండు. వాస్తవానికి మన ముఖ్యమంత్రిని, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ని గల్లబట్టుకుని అడుగుతాం, అవసరమైతే తంతము, ఏమైనా చేస్తాం. అది మన ఇష్టం. మన రాష్ట్రంలో మనం ఏమైనా చేస్తాం. మన పొన్నంని తిట్టినా మనం తిట్టాలి, మన ముఖ్యమంత్రిని తిట్టినా మనమే తిట్టాలి. అవతల తిడితే మేమెందుకు కూకుంటాం? అదే జరిగింది ఇక్కడ. అయితే సరే, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఈయన డిప్యూటీ సీఎంగా ఎంత ఏళ్ళగా పెడుతుర్రు అని చెప్పేసి విద్య గురించి కొంచెం ఎంక్వైరీ చేసే ప్రయత్నాలు చేసిన. అందులో భాగంగానే డిఎస్సి గురించి, నేను టీచర్ ఆస్పిరెంట్నే కదా, డిఎస్సి గురించి చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అసలు టెట్ రాయకున్నా, డిఎస్సి రాయకున్నా మనం ఒక టీచర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్ క్వాలిఫై అవ్వాలి, టెట్ తర్వాత డిఎస్సి క్వాలిఫై అవ్వాలి. ఇవన్నీ ఏ ఎగ్జామ్లు కూడా లేకుండా డైరెక్ట్ స్పోర్ట్స్ కోటాని రిలీజ్ చేసి దాంట్లోనే ఉద్యోగాలు ఇచ్చిర్రు డిఎస్సి, ఒక్క ఎగ్జామ్ కూడా పెట్టకుండా. మరి ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్కి నాలెడ్జ్ ఎక్కడ పోయింది? అందుట్లో దారుణం ఏంటంటే పేకాట ఆడేటోళ్ళకి కూడా ఒక 40 నెంబర్ ఇచ్చేసి ఆ స్పోర్ట్స్ కోటాలో పేకాటను కూడా యాడ్ చేసి పేకాటలో కూడా విన్నర్ అయిన వాళ్ళకి వీళ్ళు డిఎస్సి ఉద్యోగం ఇచ్చారు. అంటే అది వాస్తవమేనా? వాస్తవమే, ఆధారాలతో సహా ఉన్నాయి, కావాలంటే చూపిస్తా. నేనే షాక్ అయిపోయినా. వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్లో చెడును మాత్రమే కాదు మంచిని పంపేటోళ్ళు కూడా ఉంటారు. స్టూడెంట్స్ కూడా మాట్లాడారు. స్టూడెంట్స్ ఇక్కడ ఆస్మా విషయంలో ఈ మీడియా పరంగా ఒకటి అడగాలని నేను అనుకుంటున్నానండి. మేము కష్టపడి బిఎడ్ చేసాము, టెట్ చేసాము, డిఎస్సి రాసాము, మరి మంచి మెరిట్ లో మేము ర్యాంక్ తెచ్చుకున్నామండి. ఈవెన్ జీరో ర్యాంక్ తో ఉన్న వారు స్పోర్ట్స్ పర్సన్ తీసుకొచ్చి స్కూల్ అసిస్టెంట్ విభాగంలో వారిని కూర్చోబెడితే పిల్లలకి రేపు పాఠాలు ఎలా చెప్తారండి? ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 10th పేపర్ వాల్యుయేషన్ కి వెళ్ళాలి కదా, వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు? గవర్నమెంటే, కేవలం ఈ గవర్నమెంటే పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుంది అని చెప్పడానికి ఇది చాలా నిదర్శనం అండి. దీనికి మరొక సాక్ష్యం అవసరం అంటూ లేదు. కానీ ఇది తీసుకొచ్చిన ఇంకొకటి పేకాట ఉంది అని చెప్పడానికి కూడా ఆధారం ఇది. ఉద్యోగాలు ఇచ్చిన ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద, ఆ స్పోర్ట్స్ లో ఏంటి అంటే నేను మొన్నటిదాకా ఏమనుకున్నానంటే పేకాట పెడితే ఎమ్మెల్యేలు ఒప్పుకోరనుకున్నాను. పేకాటలో స్పోర్ట్స్ అంటే మెరిట్ వాళ్ళని పేకాట పోటీలు పెట్టి దాంట్లో తీసుకుంటే ఎమ్మెల్యేలు ఒప్పుకోరు. మాట నువ్వేట తీసుకుంటావే లోకేష్, చంద్రబాబు నాయుడు గారు అని ఆపారేమనుకున్నా. తీరా జీవో చూస్తే ఆ కొత్త జీవోలో 40వ ఆట బ్రిడ్జి పేకాట, దాన్ని కూడా వదల్లా. పేకాటలో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ హెరిటేజ్ ఇప్పుడు పేకాట ఆడటోని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు? మరి దొంగలకు ఎందుకు ట్రీట్ చేస్తారు? మన తెలంగాణలో అయితే మరి అక్కడేనేమో కూర్చోబెట్టి టీచర్ ఉద్యోగం ఇస్తున్నారు. అందుకే ఏపీ బాగుంది, ఏపీ పాలన బాగుంది అని చెప్తారా ఎవరైనా? ఆ దొంగలు ఎవరైతే ఉన్నారో, పేకాట దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే పాలన నచ్చుతుంది. మరి ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ పరిస్థితి ఏంది? ఎడ్యుకేషన్ మినిస్టర్కి నాలెడ్జ్ లేకపోతే డిప్యూటీ సీఎం మీరే కదా, సీఎం చంద్రబాబు కదా, మరి మీ పాలన ఎట్లుంది? ఇవన్నీ నేను పుట్టించినవి కాదు కదా, ఆధారాలతో సహా బయటకు తీసుకొచ్చిన. నేను చెప్పిన కదా, మా జోలికి వస్తే, తెలంగాణ అస్తిత్వం జోలికి వస్తే మీ ఆధారాలతో సహా నేను బయట పెడతా అని చెప్పిన. అదే తీసుకొని వచ్చిన. నేను చదువుకున్నా కాబట్టి, నేను నిరుద్యోగిని కాబట్టి అవతల నిరుద్యోగులు ఎంత బాధపడుతారో తెలియజేసే ప్రయత్నం చేసిన. గ్రూప్ 2 పిల్లలు కూడా అట్లే బాధపడుతున్నారు. అసలు మీ వల్ల, మీ ప్రభుత్వం వల్ల, మీ కూటమి ప్రభుత్వం వల్ల అక్కడ ఒరిగింది ఏంది? మళ్ళీ మీరు తెలంగాణకు వచ్చి ఇక్కడ మీ జనసేన పార్టీని మేము ఇక్కడ పోటీ చేస్తాం, మళ్ళీ ఎప్పుడు అది మన జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి మీ అయ్య జాగిరా ఇక్కడ అది ఇది అని చెప్పేసి ఛాలెంజ్ చేసిపోతారా? ఇక్కడ పోటీ చేస్తా, నేను తిరుగుతా. ఇన్ని రోజులు తిరగలేదా? ఈరోజు కొత్తగా తిరుగుతున్నారా? ఎంత ధైర్యం ఉంటే మేము రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకునే రోజు వచ్చి మీరు మాకు ఛాలెంజ్ విసిరేసిపోతారు? సరే, మీరు ఛాలెంజ్లు విసిరేసిపోతారు, వెనకాల మీ సైన్యం మొత్తం మా మీద కామెంట్లు పెడతారా? అంటే మీ జనసేన సైనికులకి మీరు ఏం నేర్పిస్తున్నారు? మహిళల్ని కించపరచండి, మహిళల్ని రేపులు చేయండి, మహిళల్ని చంపేయండి, మహిళల్ని వివస్త్రాలను చేయండి, మహిళల గుడ్డలు కూడా తీయండి, మహిళల అశ్లీల ఫోటోలు పెట్టండి, ఇదా జగన్తో అటాచ్ చేసి పెట్టండి అంటే ప్రశ్నిస్తే జగన్ చేయిస్తున్నట్ట. జగన్ ఎందుకు చేస్తున్నాడు? నువ్వు వచ్చి మా తెలంగాణలో గెలికినో, మా తెలంగాణ గడ్డ మీద వచ్చి మాట్లాడినో, మా రాజధానిలో మా హైదరాబాద్లో నిలబడి మాట్లాడినో అప్పుడు భయం పుట్టలేదా నీకు? ఇతర రాష్ట్రం గురించి నీ అయ్య జాగిర్ అని మాట్లాడేటప్పుడు మా అయ్య జాగిర్లో నువ్వు ఇల్లు కట్టుకొని మా అయ్యల జాగిర్లోనే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావే, మరి నువ్వు అక్కడ ఎలగబెట్టింది ఎంతనో మరి మేము కూడా ప్రజలకు తెలియజేయాలి కదా. మా తెలంగాణ ప్రజలు అమాయకులు.
సాంప్రదాయాలకు కట్టుబడి ఉండేటోళ్ళు. నువ్వు వచ్చి ఏదో సినిమా పేరు చెప్పి సెంటిమెంట్‌తోనో కొడితే కూడా ఓటేసేటోళ్ళు. అందుకే మా వోళ్ళకి నువ్వు ఆంధ్రప్రదేశ్‌లో ఎంత వెలగబెట్టినవో అవన్నీ ఆధారాలతో సహా చూపిస్తే మా అయితే సంవత్సరంన్నర ఉన్నాయి ఎలక్షన్స్. మా వోళ్ళు మోసపోవద్దనే ఉద్దేశంతోటే అక్కడికెళ్ళి ఆధారాలతో సహా బయట పెట్టడం జరిగింది. ఓకే. ఇక్కడ అక్కడి వరకు వెళ్ళి అంత ఇంట్రెస్ట్ తోటి వీడియోలు చేసింది కేవలం జగన్ ఇచ్చినటువంటి డబ్బులతోనే అక్కడికి వెళ్ళింది ఆస్మా. జగన్ ఆమెను ఆడిపిస్తా ఉంటే ఆస్మా ఆడుతూ ఉంది అని చెప్పేసి అంటారు. ఎంతవరకు నిజం ఇందులో? ఇది చాలా అబద్ధం. ఎందుకంటే ఇక్కడ కూడా మనం కాంగ్రెస్ ని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ జయిస్తుంది అన్నారు. అక్కడ వీళ్ళని కూటమిని ప్రశ్నిస్తుంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుంటే జగన్ అంటున్నారు. ఇవన్నీ సర్వసాధారణమే. మీరు ఎన్ని నిందలు వేస్తారో వేయండి. కొన్ని ఆధారాలు ఉన్నాయా? జగన్ గెలిచినట్టు కానీ, జగన్ మాకేమైనా ఫోన్లు చేసినట్టు కానీ, జగన్ మాకేమైనా ఎవరి దగ్గరైనా మమ్మల్ని కల్పించినట్టు కానీ ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? ఉట్టిగా నోటికి ఎంతో సంత మాట్లాడుడు కాదు, నిజాలు నిర్భయంగా చెప్పగలగాలి. మీకు దమ్ముంటే ఆధారాలు చూపించాలి. ఆధారాలు మీ వీడియోలు చూసిన తర్వాత వైసీపీ నుండి కావచ్చు, జగన్ నుండి కావచ్చు కాల్ ఏం రాలేదా? నాకేం రాలేదు. క్లియర్ గా మీరు అయితే ఇండిపెండెంట్, అది క్లారిటీ. ఇండిపెండెంట్ గానే అవును. మా తెలంగాణను గెలికిరు కాబట్టి మమ్మల్ని ఇంకా అన్నా మేము చెప్పుకోవట్లేదు. కానీ మాకు వచ్చిన ఫోటోలు ఎంత గలీజ్గా ఉన్నాయంటే నిజంగా జగన్ అన్న ఆయన కూడా అన్ననే, పవన్ కళ్యాణ్ కూడా మాకు తమ్ముడే. ఇప్పుడు తమ్ముడు అన్న అంటే తప్పేం లేదు కదా. ఇప్పుడు మిమ్మల్ని అన్న తమ్ముడు అనేటప్పుడు అలాంటి అన్నలతోన మీరు సంబంధాలు కలిపి మీరు అశ్లీల ఫోటోలు పెట్టడానికి మీకు ఎంత ధైర్యం చెప్పండి? ఎన్ని గుండెలు కావాలి మీకు? అవన్నీ మేము సోషల్ మీడియాలో చూపించలేమనే కదా. మీకు దమ్ముంటే నేను పోయి ఆ ఐడి మీద కంప్లైంట్ పెడతా. మీరు పంపిన ఫోటోలు, మీరు పంపిన మెసేజ్ల మీద నేను కంప్లైంట్ ఇస్తా. తర్వాత మీ బతుకులేంది? మీ జనసేన పార్టీకి ఓటేసేటోళ్ళు ఎవరండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రజలే కదా. మా ప్రజలకి మీ నిజాలన్నీ బట్టబయలు చేయబోతున్నా త్వరలో అంటే రేపు మాపే, మరి లేట్ ఏం కూడా లేదు. ఈ మెసేజ్లకి ఈ అన్నిటికీ సమాధానం నేను చెప్పగలుగుతా. ఇట్లా ఒక మహిళని ఇబ్బంది పెట్టిర్రు, ఒక అమ్మాయిని ఇట్లా ఇబ్బంది పెట్టిర్రు అని తెలిసిన తర్వాత తెలంగాణ ప్రజలు జనసేనకి ఓటు ఎట్లేస్తారు? ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు మీరు? అంటే ఓన్లీ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ 4 పైశాచిక ఆనందం అసలు ఘోరం. నేను చెప్తాను కదా, ఒక రావణ కాష్ట లెక్క. నేను నిజంగా పుస్తకాల్లో చదివిన ఇదంతా కానీ నేను ఫేస్ చేస్తున్నా. ఇప్పుడు మొత్తం పీడిస్తున్నారన్న. నైట్ టైం నిద్ర పడతలేదు. ఆ మెసేజ్లు, ఆ కథ చూస్తుంటే ఏంది ఇది ఇంత పీడించుకొని తింటున్నారు? ఒకడు పాకిస్తాన్ అంటాడు, ఇంకొకడేమో తులం బంగారం అంటాడు, ఇంకొకడేమో నేను గుడ్డలు కూడా తీస్తా అంటాడు, ఇంకొకటి రేప్ చేస్తా అంటాడు, ఇంకొకటి చంపేస్తా అంటాడు. ఇష్టరీతిగా మాట్లాడుతున్నారు. నిజంగా ఇలాంటి మాటలు అయితే నా జీవితంలో ఎప్పుడూ నేను వినలే. నిజంగా మనం కూడా తెలంగాణలో మనం రేవంత్ రెడ్డిని ఘోరంగా తిడతాం. ఘోరంగా ఒక ముఖ్యమంత్రి అని కూడా ఆలోచించము. కానీ రేవంత్ రెడ్డి ఇలాంటి అరాచకాలు చేయలే. రేవంత్ రెడ్డి సైన్యం కూడా చేయలే. ఇంకొకటి టైం వచ్చినప్పుడు కేటీఆర్ని కూడా తిట్టినాం. లాస్ట్ గవర్నమెంట్లో కేటీఆర్ని అయితే బండ బూతులు తిట్టినాం. ఆ ప్రవళిక విషయంలో ఘోరంగా తిట్టినాము. తప్పు మాట్లాడినావు అని. అలాంటప్పుడు ఇన్ని పార్టీలను మనం ఇక్కడ తిడుతున్నాం. మన అస్తిత్వంలో మన తెలంగాణలో ఉన్న పార్టీలను బండ బూతులు తిట్టాం. కానీ ఎవరు కూడా ఇంత అటాక్ చేయలేదు. కానీ ఎవడో బయటోడు వచ్చి మన మీద అటాక్ చేస్తుంటే నేను ఎట్లా సైలెంట్ ఉంటా? ఎట్లా ఉంటా? ఇంకా చూస్తున్నా, ఇంకేం పెడతారో ఓపిక పడుతున్నా. నువ్వు ఇంకా కంప్లైంట్ ఇవ్వట్లే అంత ఆతృత ఎందుకు రా భయ్? ఆగండి. ఒక్కొక్కడు కాదు, మీరు ఎంత సైన్యం ఉందో మాకు తెలుసు కదా. నా ఇన్స్టాగ్రామ్ నిండిపోయింది మీ కామెంట్లతోటి. మిమ్మల్ని ఇడిచిపెడతానా? అంత ఈజీగా ఇడిచిపెట్టే సవ్వాలే లేదు. మీరు ఇట్లా ఉండంగానే మీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి 9th వరకు కూడా ఆగకుండా పోయి ఏపీకి పోయి మీ బైట్స్ తీసుకొని వచ్చిన మీ ప్రజలతోటే. మీకు దమ్ముంటే పోరి, నరసరావుపేట పోయి ఆడ హోటల్ ఉంటుంది, అడ్రస్ కూడా ఉంది. పోయి ఆ ప్రజలకి ఎవరైనా మ్యానిపులేట్ చేసిరా, ఎవరైనా కావాలని కల్పించుకొని మాట్లాడి చెప్పు పోరి. అందరు న్యాచురల్గా మాట్లాడుతున్నారు అక్కడ ప్రజలు. మీరు ఎట్లా మాట్లాడతారు అట్లా? అంటే ప్రజల్లో ఏమని ఉంది అసలు? నిజంగా తెలంగాణ ఆంధ్ర అనే అంశాన్ని తెలంగాణ వాదులే కావాలని తీసుకొచ్చారని చెప్పేసి అనుకుంటా. లేదు, వాళ్ళు స్వయంగా చెప్తున్నారు మిమ్మల్ని అశ్లీల పదాలతోనే తిట్టిరు, మీ తెలంగాణ వాదాన్ని తిట్టిరు. మనం అంతా మంచిగానే ఉన్నాం ప్రజలం. ఈ నాయకుల కోసం మనం ఎందుకు కొట్టుకోవాలి? మనం కొట్టుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చాలి. కూటమి లేకపోతే పవన్ కళ్యాణ్ అనేటోడు డిప్యూటీ సీఎం కాదు కదా, వార్డు మెంబర్ కూడా కాదని అక్కడ ప్రజలే చెప్తున్నారు. అట్లాంటిది మీరు మా గురించి కామెంట్లు పెట్టడం ఏంది? ఇంకా మీరు ఇజ్జత్ పోగొట్టుకోవాలనుకుంటేనే మా జోలికి రండి, లేకపోతే మూసుకొని కూర్చోరు. ఇప్పటికైనా నేను అదే చెప్తున్నా. ఇంకా మీరు రోజుకి ఎక్కువనే చేస్తున్నారు. అంటే ఇవన్నీ పవన్ కళ్యాణ్ చూస్తలేడా? అన్నీ ఎల్లే ఉంటాయి, అన్ని మూసుకొని కూర్చున్నాడు. ఎందుకు?
ఎందుకు ఏమన్నా నిజంగా నీ సైనికులు చంపుతామంటున్నారు, నీ సైనికులు రేప్ చేస్తామంటున్నారు, నీ సైనికులు మా బట్టలు ఉడదీస్తామంటున్నారు, వాళ్ళకి అసలు అమ్మాయిలమని లేదు, అసలు గౌరవం లేదు. ఇలాంటి మనుషుల్ని తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపిస్తారా? వీళ్ళు నిలబడితే గెలిపిస్తారా? ఎట్లా గెలిపిస్తారు? ఆయన పోటీ చేసినంత మాత్రం మేము చూసుకుంటా గాజులు వేసుకొని సైలెంట్గా నిలబడతామా మేము? ఆంధ్రాలో ఎట్లా ఉంది నిరుద్యోగం? నిజంగానే నిరుద్యోగం లేదు అక్కడ, కేవలం తెలంగాణలో ఉంది అని చెప్పేసి వాళ్ళు నేను ఆధారాలతో సహా చూపిస్తున్నా కదన్న. నేను మొన్నటిదాకా నేను అదే అనుకున్నా, నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా, గ్రేట్ ఆంధ్రోలు ఇప్పటికే 2 జాబ్ క్యాలెండర్లు ఇచ్చి ఫిలప్ చేస్తారు అనుకున్నాం. కానీ గిన్ని అవకతవకల నేను మొన్నటిదాకా పాజిటివ్గానే ఉన్నా నేను. కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్కి మరి గీ తప్పిదం మీద ప్యాకాట్ అని పెడతారా ఎవరన్నా? ప్యాకాట్ ఆడేటోళ్ళకి జైలు శిక్ష, జరిమానా వేసే ప్రభుత్వాలు కదా మనవి. మరి అట్లాంటి కోటాని టాప్ 10 వచ్చినోనికి, టాప్ 1 వచ్చినోనికి మీరు ఉద్యోగం ఇవ్వడం ఏంది అంటే మీరు కూడా దొంగలకే ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇక్కడ తెలంగాణలోనే అనుకున్నా, ఆంధ్రాలో కూడా అట్లే జరుగుతుంది. ఎటు తిరిగి ఏ రాష్ట్రమైనా నిరుద్యోగులు అయితే గోసపడుతున్నారు, నిరుద్యోగులే మొత్తానికి నష్టపోతున్నారు. అక్కడైనా నిరుద్యోగుల వల్లనే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, ఇక్కడైనా నిరుద్యోగుల వల్లనే ప్రభుత్వం ఏర్పడ్డది. అయినా సరే తెలంగాణ ఆంధ్ర పక్కన పెడితే నిరుద్యోగులు మాత్రమే నష్టపోతున్నారు. నిరుద్యోగులు మొదటి దశలో నష్టపోతున్నారు. ఇక్కడ అదే పరిస్థితి, అక్కడ అదే పరిస్థితి. నేను ఆధారాలతో సహా చూపిస్తున్నా కదా. నాకు విచిత్రం అనిపించింది, పేకాటకి ఉద్యోగం ఇవ్వడం ఏంది అని. ఇప్పటి నుంచి అందరు పేకాటలే నేర్చుకుంటారు ఆంధ్రప్రదేశ్లో, అందరికి ఇచ్చేసేయండి అయిపోతుంది. చివరిగా ఈ అంశంలో ఇంకా కొనసాగుతుందా ఆస్మా, లేదంటే సైడ్ అయిపోతాం? ఖచ్చితంగా కొనసాగుతున్నా. ఎందుకంటే నేను అంతటా నేను ఎవరిని కూడా ఒక మాట అనలేదు. తమ్ముడు అనే మాటకి మీరు ఇంత లాగిర్రు కదా. నేను మా అమ్మ అవ్వతో కూడా నేను ఇంత తిట్టించుకోలే, మా అయ్యతో కూడా నేను ఇంత తిట్టించుకోలేదు, నా కుటుంబకులు కూడా నన్ను ఎవరు అన్నారు, నన్ను అసలు ఎవ్వరు కూడా ఒక మాట అన్నారు. అలాంటిది మీరు నన్ను ఇన్ని పదాలతోటి ఇంత లకారాలతో తిట్టిన తర్వాత మిమ్మల్ని ఎట్లా ఇడిచిపెడతా నేను? ఇంకా స్టార్ట్ కాలే పిక్చర్, ఇంకా అభి బాకీ హై పిక్చర్, ఇంకా చాలా ఉంది సినిమా, మీరు చూడాల్సిన సినిమా చాలా ఉంది. ఇన్ని రోజులు మీరు సినిమాలో హీరోగా నటించారు, బట్ మిమ్మల్ని కూర్చోబెట్టి తెలంగాణ సినిమాని చూపిస్తాం పవన్ కళ్యాణ్ గారు, ఖచ్చితంగా చూపిస్తాం అనుకుంటున్నారేమో. మీ జనసేన సైనికులకి మీకు సినిమా చూపించబోతున్నాం ఖచ్చితంగా అనుకుంటున్నారు కదా. ఎన్నన్నా సరే ఇది నిజంగా సినిమా కాదు కదా. వచ్చి నీ అయ్య జాగిరా, నీ అయ్య ఒక నాయకుడు అంటే హీరో ఫేమ్ వేరు ఉంటుంది. ఈయన నాయకునిగా ప్రశ్నించే తత్వం, ఖచ్చితంగా ప్రశ్నలు అడగాల్సిన బాధ్యత ప్రజల్లో ఉంటుంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ ఉంటుంది. దీన్ని ఇంత ఎందుకు ప్రోగేట్ చేస్తారు అని చెప్పేసి అనిపిస్తా ఉంది అక్కడ. అదే కదా, అసలు చీపురు కట్టలు ఇరుగుతాయి అంటారు, చెప్పుతో కొడతామంటారు. సార్ అసలు ఆయన బాగానే ఉన్నాడు ఆడవి ఏసీ రూమ్లో వాళ్ళ అమ్మతోనూ మంచిగా ఫొటోస్ దిగుతున్నాడు, మంచిగా వండుకొని తింటున్నాడు, అవి కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేస్తున్నాడు, ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆయన మంచిగానే ఉన్నాడు. అసలు తెలంగాణ వాళ్ళకే వచ్చి గొడవ పెట్టిపోయాడు. మనం కొట్టుకునే పరిస్థితి. అసలు ఇక్కడున్న వాళ్ళు ఫస్ట్ సోయి తెచ్చుకోరి, ఆయన అభిమానం పక్కన పెట్టరు. ఎక్కువసేపు మీరు ఇబ్బంది పెట్టేది ఎవరిని ఇబ్బంది పెడుతురు అంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళంతా కూడా ఒక రకంగా తల్లి రొమ్మును, అంతే కదా, తల్లి రొమ్ముతో రక్తాన్నే తీస్తున్నట్టే కదా. తల్లి పాలు తాగే రొమ్మునే మీరు రక్తాన్ని వచ్చేటట్టు కొరికేస్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఉంది ఇక్కడ. నువ్వు పాలు తాగరా అంటే రక్తం వచ్చేటట్టు కొరికి పాడేస్తున్నావు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు మన తెలంగాణ స్థితం ఉంది. మరి కాపాడే బాధ్యత ఇక్కడ పబ్లిక్ కూడా ఒకటి గమనించాలి. ఒక ఆడపిల్ల చాలా మంది 15 తారీఖు లోపు డెడ్ లైన్ పెట్టి చంపేస్తామని చెప్పేసి బెదిరింపు కాల్స్, మెసేజ్లు. సరే అదే ఆడపిల్ల తన నిజస్వరూపం ఎట్లుంటుందో చూపిస్తే మామూలుగా ఉండదు, శివశక్తి అదో ఇదో అని చెప్పేసి అంటారు కదా. అవన్నీ పక్కన పెడితే ఆస్మాన్ చూడొచ్చు. ఆంధ్రాకి ఎక్కడ నుండి అయితే కామెంట్స్ వచ్చినాయో అదే ప్రాంతానికి డెడ్ లైన్ కంటే ముందు వెళ్ళి అక్కడ సవాల్ విసిరింది. చాలామంది ఇష్టానుసారంగా కామెంట్స్ పెడుతున్నారు. వేరే ఆడపిల్ల అయితే సూసైడ్ చేసుకుంటారు, కానీ ఒక ధైర్యంగా ఉండి సమాజానికి ఒక దిక్సూచిగా నిలబడే ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాంటి వాళ్ళను బయటకు రానివ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా అందరిపైన ఉంటుంది. ఆమెను లోపలిని అనగదొక్కి ఇంకో ఆడపిల్లను ధైర్యంగా లేకుండా మాట్లాడకుండా సమాజంలో బయటకు ఎదగకుండా చూస్తూ ఉన్నారు. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కమెంట్లు నిన్నేమన్నా ఎక్కడన్నా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు ఎక్కడా లేదు. అసలు అప్పటిదాకా నేను ఏమనుకున్నా అంటే, సరే ఆ రోజు నేను వయసులో చిన్నదాన్ని, తమ్ముడు అన్నందుకు వీళ్ళ కోపం వస్తుందేమో పెడుతున్నారులే అని నేను 2-3 డేస్ సైలెంట్గానే ఉన్నా. కానీ మితిమీరిన కామెంట్స్ తర్వాత ఆ జగన్ తోటి అట్లా ఫొటోస్ పెట్టడము అట్లా నాకు నచ్చలే. అవన్నీ ఎక్కడ రివీల్ చేయలేదు నేను ఫొటోస్. కానీ ఎట్లా చేస్తామన్నా, బికినీస్ ఉన్న ఫొటోస్, అసలు అశ్లీలంగా ఉన్న ఫొటోస్ ఎక్కడని బయట పెడతాం చెప్పండి. సరే ఎక్కడ పెట్టాలో అక్కడ పెడదాం అనుకున్నా, సైలెంట్గానే ఉన్నా, చూసినా సైలెంట్గా ఉన్నా. మళ్ళీ పైనుంచి పేర్లతో సహా వీళ్ళు ఫోన్ నంబర్లు పెట్టి డెడ్ లైన్ పెడుతురు. నిన్ను రోడ్డు మీద గుడ్డలు కూడా తీసి ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని పెట్టేసరికి నాకు మండిందిగా. ఫస్ట్ నా మీద నాకు జాలేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్
వీళ్ళకి ఎంత పొగరుంటే ఇట్లా పెడతారు, ఎంత ధైర్యం వీళ్ళకి, అసలు నాకే మెసేజ్ పెట్టి వార్నింగ్ ఇచ్చి డెడ్ లైన్ పెడతారా మీరు? నేను అన్న మాట ఏంది, మీరు నాకు పెడుతున్న మెసేజ్ ఏంది? అసలు ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో నువ్వు పో అని కామెంట్స్, నువ్వు పో పిఠాపురం పో, బస్ వేసుకొని పో, రేవంత్ రెడ్డి బస్సు పెడతాడు పో అంటే, రేవంత్ రెడ్డి బస్సు ఎందుకు పెడతాడు? రేవంత్ రెడ్డి బస్సు ఎందుకు పెడతాడు? నాకు నా అస్తిత్వాన్ని కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది, నేను పోతున్నా. రేవంత్ రెడ్డికి ఉంటే రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఆయన రేవంత్ రెడ్డి పొన్నంకుంది, పొన్నం మాట్లాడిండు, బట్టికుంది, బట్టి మాట్లాడిండు, అనిరుద్ధ్ రెడ్డికి ఉంది, అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడిండు, కేటీఆర్కి ఉంది, కేటీఆర్ మాట్లాడిండు, వీళ్ళందరూ మాట్లాడారు. నాకుంది, నేను మాట్లాడతా, పృథ్వన్నకుంది, పృథ్వన్న మాట్లాడతారు, మీకుంది, మీరు మాట్లాడతారు. ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి మీరెవరు? నువ్వు పో, నేను పోతానే ఉన్నా, నువ్వు పో, బస్సు పెడతారు వాళ్ళు, బస్సు పెడితేనే పోతారు. మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ కూడా ఉందా అందరకు? 100% ఉంది. ఎందుకంటే మొన్నటితోనే సరేలే వీళ్ళు ఎక్కడికే ఆగుతారు అని భయం లేదా? ఎందుకు భయం ఉంటుంది అన్న? మా అయితే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయలేరు. ఒకవేళ మీరు గనక నా పైన దాడి చేయడం కానీ, ఏమన్నా నిజంగా మీరు అన్నట్టు చంపేయడం కానీ చేస్తే ఆ ఘనత మొత్తం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కే దక్కుతుంది కదా. అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే చంపేస్తారు, మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆడబిడ్డల మానానికి భంగాలు కల్పిస్తారు, అశ్లీల ఫోటోలతో ఇబ్బంది పెడతారు, కామెంట్లతో ఇబ్బంది పెడతారు సోషల్ మీడియాలో. అంతకు మించి మీరు ఏం చేస్తారు చెప్పండి? ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఒకవేళ ప్రశ్నిస్తే మాత్రం ఇక లకారంతోనే ఎండ్ అవుతుంది ఆమె జీవితం. అట్లనే జరుగుతుంది. నేను ఏ తప్పు చేయకపోయినా నేను లకారంతో నేను అవమానపడ్డా. ఇంత అవమానపడ్డ తర్వాత నేను అస్సలు వినను. భయం అనేది నా అసలు లేదు ఇప్పుడైతే ప్రజెంట్కి. వాళ్ళు ఎంత రెచ్చగొడితే నేను అంత ఇదైపోతా. ఇంకా నువ్వు పోకు, నువ్వు ఇది, నువ్వు అది అని మెసేజ్లు చేసి, నువ్వు అది ఇదని సోషల్ మీడియాలో పోస్టులు చేసుకుంటా, నీ స్థాయి ఎంత అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే చెప్తున్నా, ఆయన పుట్టుకతోనే డిప్యూటీ సీఎంగా బోర్డు వేసుకొని పుట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దమ్ముంటే ఇండివిజువల్గా పోటీ చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఒక క్లారిటీ. ఒక ఆడపిల్ల మీ సవాల్ను స్వీకరించి ఆంధ్రాలో అడుగుపెట్టింది. ఎవరైతే డెడ్ లైన్ పెట్టి కామెంట్స్ చేస్తూ ఉన్నారో, మీకు నిజంగా దమ్ముంటే ఖచ్చితంగా ఆస్మాను టచ్ చేసి చూడండి. ఖచ్చితంగా ఆమె ఒంటరిగా కనబడవచ్చు, సమాజం కూడా కొంత మౌనంగా ఉండొచ్చు. అవసరం ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా ఆమె వెంట తెలంగాణ సమాజం ఉంటుంది, తెలంగాణ పౌరులంతా కూడా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా. ఆమె రేపటి రోజు తెలంగాణ భారతమాత అని చెప్పుకుంటూ ఒక మహిళను భారతమాతగా చూసేటువంటి బీజేపీ నాయకులు, వాళ్ళ అలయన్స్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన ఒకసారి ఆలోచించాలి. ఒక మహిళ మతానికి అతీతంగా ఏ పండుగకు వెలిసినా సొంత ఇంట్లో పండగల అక్కడికి వెళ్ళి అక్కడ ప్రసాదాలు స్వీకరించి వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉంటుంది. ఆమెకు మతాన్నే అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆమె చేతికి కట్టుకున్నటువంటి కంకణం ఒకసారి చూడొచ్చు. అది క్లియర్గా ఆమె చెప్తా ఉంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆమెకు తోడుగా ఉన్నాడు. ఆమె ముస్లిం కావచ్చు, ఆమెకు అటు ముస్లిం దేవీదేవులు కావచ్చు, ఇటు మల్లికార్జున స్వామి ఆమె ఖచ్చితంగా తోడుగా ఉన్నాడు. ఇంకా అనేక మంది కాళికామాత తోడుగా ఉంటుంది. కాళికామాతలాగా ఆమె ఆల్రెడీ ఆమె రూపమే కాళికామాత అయిపోయి ఆంధ్రాలో అడుగుపెట్టింది. ఆమెను ముట్టాలనుకున్నా, ఆమె మీద కామెంట్స్ చేయాలనుకున్నా సరే ఆలోచించండి. మన ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు, అమ్మ ఉంటుంది, మన ఇంట్లో మహిళలు ఉంటారు. తమ్ముడు అన్న పదానికి ఆమెను లకారంతో దూషిస్తూ ఉన్నారు. కొంతమంది అసలు ఎందుకు తిడుతున్నామో తెలియకుండా తిడుతూ ఉన్నారు. ఎవడో తిడుతుండు మా పవన్ కళ్యాణ్ కోసం, నేను కూడా తిడతా. ఇట్లా కొనసాగుతూ ఉంది చర్చ అంతా కూడా. ఇది ప్రజలకు మధ్యలో కాదు, ప్రాంతాలకు మధ్యలో కాదు, ఆధిపత్యం మీదనే అన్న సోయికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలి. ఇక్కడనే ఉంటున్నటువంటి తెలంగాణ ప్రజలు కూడా వాళ్ళ అభిమానం కోసం ఇక్కడ ఉన్న వాళ్ళని అవమానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు ఏదో ఒక రోజు సిగ్గొచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది, ఆ సమయం వస్తుంది. అప్పుడు వాళ్ళే షేమ్గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకు మనం రెస్పాన్స్ చేయాల్సిన అవసరం కానీ, రెస్పాండ్ కావాల్సిన అవసరం కానీ 100% లేదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. అడ్రస్ పెట్టు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఓపెన్గా మా అడ్రస్లు ఉన్నాయి, ఓపెన్గా మనుషులను తిరుగుతూ ఉన్నాం. ఏదో లోపల జాక్కోనో లేదంటే ఎక్కడనో అండర్ గ్రౌండ్లో ఉండి పని చేస్తలేం. క్లియర్గా ఓపెన్గా మా 2 వీలర్లే ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆడపిల్లనే ఆంధ్రాకి వచ్చింది కదా, ఇంకేం కావాలి? ఆ ధైర్యం సరిపోదా తెలంగాణకు? ఆ అస్తిత్వాన్ని కాపాడడానికి అట్లాంటి మహిళలు సరిపోరా? మీరు నిజంగా మగవాళ్ళు అయితే ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆమె 100 ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. అంతేగాని ఆడంగుల కంటే హీనంగా ఆడపడిచే బయటకు వచ్చింది, వాళ్ళకంటే హీనంగా ఈరోజు ట్రాన్స్జెండర్లు కూడా ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు, ఇలా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇక మీరు వాళ్ళందరికంటే హీనంగా చాటు మార్గాన ప్రొఫైళ్లకు లాకులు పెట్టుకొని కామెంట్స్ చేస్తారు. ఇక మిమ్మల్ని ఏమనాలో కూడా చాలామందికి తెలియట్లేదు. ఇది ప్రస్తుత పరిస్థితి. ఆస్మాకు ఖచ్చితంగా తెలంగాణ సమాజం
తోడుగా ఉంటుంది. సరే ఇంకా వాళ్ళందరి గురించి వదిలి ఖచ్చితంగా నువ్వు లీగల్గా పోతే లీగల్గా తెలంగాణ సమాజం కావచ్చు మేము కావచ్చు నీ వెంట ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాం. చివరిగా వాళ్ళకి ఏం చెప్పాల్సి? చివరిగా ఇప్పటికైనా సరే మాకు క్షమాగుణం ఎక్కువ మహిళలకి. దయచేసి ఇప్పటికైనా మానుకోండి ఈ కామెంట్లు పెట్టుడు, వాళ్ళు షార్ట్స్ వీడియో చేయడము, మా ఫోటోలు పెట్టి మీరు చేస్తున్నారు కదా, కొంచెం కూడా భయం లేదా సిస్టమ్ అంటే? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయనని బలిస్తా అన్నందుకు ఒక ఆయన జనసేన నాయకుని లోపలేసారు. అసలు మేము ఎట్లా ఊకుంటాం అనుకుంటున్నారు? అసలు ఆయన సీఎం పక్కన పెడితే ఒక మగాడు కంప్లైంట్ ఇస్తేనే మేము ఒక ఆయన తీసుకుపోయి రిమాండ్ చేసారు. అట్లాంటిది నేను మహిళని, నేను పోయి కంప్లైంట్ ఇస్తే మీ బతికేంది ఆలోచించుకున్నారా? మీరు మమ్మల్ని అన్నంత ఈజీగా మీ జీవితాలను మేము నాశనం చేయాలనుకోవట్లే. కాబట్టి ఇప్పటికైనా మీ తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆవేశ పనులు మానుకుంటే మంచిది. సెటైరికల్గా మాట్లాడితే ఈపులు విమానం అవుతాయి. మీరు కొట్టడానికి వచ్చినా ఏం చేయడానికి వచ్చినా నా రక్షణ కోసం నేను కూడా ఏమన్నా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా ఒక తల్లి ప్రేమ ఎట్లుంటుందంటే, కొడుకు పాలు తాగే ముందు రొమ్మును కొరికినా కానీ అది ప్రేమగా నవ్వుతూ ఆ నొప్పిని నవ్వుతూ భరిస్తుంది. ఇన్ని మాటలు అంటున్నా కానీ వాళ్ళు ఏదో ఆవేశంలో అభిమానంతో ఆయన మీద అభిమానంతో ఇక్కడ తిట్లు తిడుతూ ఉన్నారు కానీ వాళ్ళు ఆలోచిస్తలేరు. ఆలోచించుకున్నప్పుడు వాళ్ళే కాంప్రమైజ్ అవుతారు, వాళ్ళే సైలెంట్ అవుతారులే అని చెప్పేసి క్షమించి ఊరుకుంటా ఉంది. ఇక వాళ్ళను నిప్పులల్లా పెట్రోల్ పోసి దాన్ని ఇంకా మండేటట్టు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జర ఆలోచించుర్రి, మీ బతుకులను నాశనం చేసుకోకూర్రి. ఆవేశంలో మాట్లాడేటువంటి మాటలు సందర్భం వచ్చినప్పుడు మీ జీవితాలను నాశనం చేస్తాయి. అప్పుడు ఏ నాయకుడు ఉండడు, ఏ సిస్టమ్ మీ వెంట ఉండదు. మీరు నిజంగా ఊసలు ఎక్కువ పెట్టే పరిస్థితి వస్తుంది. అప్పుడు మీ కుటుంబం చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ ఎవరివన్.